Indian Acts Awareness Voluntary Organization ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ గా డాక్టర్ కోడి తాతారావు అలియాస్ కిషోర్. ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గాన్ని ఆర్గనైజేషన్ రిజిస్టర్ బాడీ వ్యవస్థాపక అధ్యక్షులు ఐఎంకే సురేష్ బాబు, రాష్ట్ర చైర్మన్ సయ్యద్ లాల్ సాహెబ్, జాతీయ కార్యదర్శి లంకపల్లి ఎంకోజీ, జాతీయ వైస్ చైర్మన్ ఐఎంకే లక్ష్మి ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎన్నిక ద్వారా ఉత్తరాంధ్ర ఐఏవీవీఓ రీజనల్ చైర్మన్ గా డాక్టర్ కోడి తాతారావు అలియాస్ కిషోర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుమారు 22 జిల్లాల నియోజకవర్గాల మండలాల్లో చైర్మన్ లాగా ప్రకటిస్తూ హైకోర్టు న్యాయవాది ఎం మధుబాబు, ఐఎంకే సురేష్ బాబు, అఖిల భారత బహుజనుల వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మనవల ఆంజనేయులు, సామాజిక కార్యకర్త బత్తుల సూర్యనారాయణ, ఆర్గనైజేషన్ సీనియర్ నేతలు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడం జరిగింది. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు ఐఎంకే సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారతీయ చట్టాలపై అవగాహన పొంది ప్రతి పౌరుడు చట్టబద్ధంగా నడుచుకునేలాగా చైతన్యపరచాలని, భారత రాజ్యాంగంలోని పౌరుని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. భారతీయ సంవిధానం 1950, సమాచార హక్కు చట్టం 2005, వినియోగదారుల రక్షణ చట్టం 2019, భారతీయ న్యాయ సంహిత 2023, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అకృత్యాలు నిరోధక చట్టం 1989, పట్టాదారు పాస్బుక్ చట్టం 1971, మహిళా చట్టాలపై గ్రామ స్థాయిలో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ ఆర్గనైజేషన్ తరఫున చేయు ప్రతి పని చట్టబద్ధమై ఉండాలని, చట్టబద్ధం కాని కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొనకూడదని, ఆర్గనైజేషన్ నియామకాలకు కట్టుబడి ఉండాలని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి తాతారావు కిషోర్ మాట్లాడుతూ కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని, ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు తనకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల నుండి ఆర్గనైజేషన్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సయ్యద్ లాల్ సాహెబ్ గారికి ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ గా ఈరోజు నియమించడం జరిగింది. ఆయన రాష్ట్ర చైర్మన్ గా తాత్కాలికంగా ఉన్నా కానీ రాష్ట్ర కార్యదర్శిగా అది మాత్రం ఆర్గనైజేషన్ పరంగా కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఇది తాత్కాలికంగా రాష్ట్ర చైర్మన్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే పుచ్చగారి సుహాసిని గారికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, మహిళా చైర్మన్ గా ఈరోజు నియామకం చేయడం జరిగింది. అలాగే కుందేటి వెంకటరమణ గారికి రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ గా నియామకం చేయడం జరిగింది. లంకపల్లి ఎంకోజీ గారికి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, అది జాతీయ కార్యదర్శిగా ఆయన్ని నియామకం చేయడం జరిగింది. కోడి తాతారావు గారికి ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. లోకా మల్లేశ్వర గారికి రాష్ట్ర సమన్వయ కమిటీ వైస్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. భూమిశెట్టి వెంకటరమణ గారికి రాయలసీమ రీజనల్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. రీజనల్ చైర్మన్ అంటే ఇది 4 భాగాలుగా చేశాం. ఉత్తరాంధ్ర, రాయలసీమ, సెంట్రల్, ఇంకోటి వాస్తవ చేశాం. సో వీళ్ళు ఆ జిల్లాలో వీళ్ళ కింద రీజనల్ చైర్మన్ కింద 9 జిల్లాలు, కొంతమందికి 6-7 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో మానిటరింగ్ చేసుకోవాల్సింది రీజనల్ చైర్మన్స్. రీజనల్ చైర్మన్ అంటే రాష్ట్ర చైర్మన్తో సమానం, గుర్తుపెట్టుకోవాలి. రీజనల్ చైర్మన్ అంటే రాష్ట్ర చైర్మన్ హోదా. సో మీరు మీ కింద ఉన్నటువంటి జిల్లాలు ఒక్కొక్కరికి 9 ఉన్నాయి, కొంతమందికి 5 ఉన్నాయి. ఆ జిల్లాలన్నీ కూడా రాష్ట్ర చైర్మన్కి ఎలాగా హక్కులు, పవర్స్ ఉన్నాయో మీకు పవర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు అది చేసుకోవాలి. అలాగే పలగని పాపరావు గారికి ఆగేపల్లి మండలం వైస్ చైర్మన్ గా, వివేకానంద గారికి రంపచోడవరం నియోజకవర్గ చైర్మన్ గా, డొక్కు దుర్గారావుకి కాకినాడ జిల్లా చైర్మన్, చిరుకోటి చిట్టుబాబు జగ్గంపేట మండలం చైర్మన్, బోల నాగరాజు ఆగేపల్లి మండల సమన్వయ కమిటీ చైర్మన్, కర్ల రాణి గారికి ఎన్టీఆర్ జిల్లా మహిళా చైర్మన్, అడ్డల శరణయ్య గారికి విజయవాడ మహిళా చైర్మన్, విజయవాడ సిటీ మహిళా చైర్మన్ గా, బొట్టు పుల్లయ్య గారికి ఆగేపల్లి మండల కార్యదర్శిగా, కోట శ్రీనివాసరావు విజయవాడ సిటీ చైర్మన్,
ఎన్టీఆర్ జిల్లా మహిళా సెక్రటరీ మొహమ్మద్ సుఫీలా అలీ ఏలూరు జిల్లా చైర్మన్, దొరపాటి కోటేశ్వర గారికి స్టేట్ వైస్ చైర్మన్, చవల్ చంద్రబోస్ గారికి గుంటూరు జిల్లా చైర్మన్, దేవరపల్లి రమేష్కి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈరోజు నియమించడం జరిగింది. థ్యాంక్ యూ. మీరంతా కూడా భవిష్యత్తులో యాక్ట్ల మీద అవగాహన పొంది సమాజానికి మీ అభివృద్ధి. అందరికీ నమస్కారం. నా పేరు ఐఎన్కే సురేష్ బాబు. ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు విజయవాడలోని ప్రెస్ క్లబ్ నందు ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో సామాజిక కార్యకర్తలుగా సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్నటువంటి వారికి 18 మందికి ఆయా జిల్లాలు, రీజనల్స్